వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. సో, రైట్ నౌ మనమైతే కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో ఉన్నామండి. సో, మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ దుర్గా కళ్యాణి గారు. సో, ఆవిడతో మాట్లాడి చాలా మందికేంటంటే కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్‌లో బాడీలో మనకి ఫ్యాట్ అనేది చేరుకుంటుంది. ఆ పర్టిక్యులర్ ప్లేసెస్‌లోనే ఎలా రిడక్షన్ చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో, దాని గురించి మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో, ఈరోజైతే మనం ప్రీవియస్‌గా అయితే ఫుల్ బాడీది ఒకసారి చూసాం మనం. హ్మ్. ఐఆర్ ఫ్యాట్ రిడక్షన్ ఛాంబర్ అనేది. అవును. సో, పర్టిక్యులర్ ప్లేసెస్‌లోనే లైక్ మనకి బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, ఆర్మ్ ఫ్యాట్ కానివ్వండి, ఇలా పర్టిక్యులర్ ప్లేసెస్‌లో చాలా మందికుంటుంది. ఈవెన్ దే ఆర్ స్లిమ్. సో, అవును. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఈ మెషిన్ ఎలా ఉపయోగపడుతుంది? సో, మన దగ్గరికి చాలామంది వెయిట్ రిడక్షన్ కోసమనే వస్తూ హ్మ్. ఉంటారు. వాళ్ళకేంటంటే ఓవరాల్ వెయిట్ తగ్గిపోతూ ఉంటారు. కొన్ని రోజులు డైట్ చేస్తే 2, 3 మంత్స్ ఓవరాల్ వెయిట్ తగ్గుతారు. కానీ కొన్ని ప్లేసెస్‌లో స్టబర్న్ ఫ్యాట్ ఉంటది. బెల్లీ ఫ్యాట్ కానీ హ్మ్. మీరన్నట్టు ఆర్మ్స్. ఎక్కువగా ఫీమేల్స్ ఏంటి అంటే మేము బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇక్కడంతా హ్యాంగింగ్‌లా కనిపిస్తుంది. చాలా లూజ్ అయిపోయింది. ఇలా హ్మ్. చెప్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి మనం ఈ ట్రీట్మెంట్ చేస్తాం. ఇదేంటి అంటే క్రయో లైపోలైసిస్, ఓకే. కూల్ స్కల్ప్టింగ్ అని గూడా అంటారు. అంటే మనం ఒక షేప్ క్రియేట్ చేయొచ్చు దీంతో. ఎక్సెస్ ఉన్న ఫ్యాట్‌ని తీసేయొచ్చు. అండ్ ఇమ్మీడియేట్ ఇంచ్ లాస్ అనేది చూడొచ్చు. ఇమ్మీడియేట్ ఇంచ్ లాస్. ఇమ్మీడియేట్‌గా ఓకే. 1-1 ½ ఇంచ్ తేడా వస్తుందనమాట హ్మ్. చేయగానే. సో, ఇదెలా వర్క్ జేస్తుంది అంటే, ఇందులో ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోబ్స్, సైజెస్ ఉన్నాయి చూడండి. హ్మ్. సో, ఈ సైజు మనం వాళ్ళకి ఎంత ఏరియా ఉంది స్టబర్న్ ఫ్యాట్ అనే దాన్ని బట్టి ఈ ప్రోబ్ అనేది చూజ్ జేసుకుంటాం. ఓకే. ఇది ఎక్కువగా మన దగ్గరైతే బెల్లీ ఫ్యాట్, హ్మ్. థైస్, ఆర్మ్స్ ఈ ప్లేసెస్‌లో చేస్తా హ్మ్. ఉంటామనమాట. సో, ఇది చేస్తున్నప్పుడు ఇందులో టెంపరేచర్ అనేది మైనస్‌లో ఉంటది. కూల్ స్కల్ప్టింగ్ అది. అంటే ఓకే. చాలా అవును. చల్లగా హ్మ్. ఉంటుందనమాట. సో, అలా ఉన్నప్పుడు ఫ్యాట్ సెల్స్ ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి అక్కడికి. హ్మ్. సో, ఇది ఫ్యాట్ అంతా సక్ చేసి దీని లోపల పెట్టుకుంటది. ఓకే. సక్ చేసి. హ్మ్. సో, దాన్ని ఫ్రీజ్ చేస్తదనమాట. సో, అలా ఫ్రీజ్ చేయడం వల్ల మనకి ఇలా లూజ్‌గా ఉన్న స్కిన్ ఇట్లా వచ్చేస్తది దగ్గరికి. ఓకే. అదొకటి. ఆ తర్వాత ఈ ఫ్యాట్ సెల్స్ ఇలా ఫ్రీజ్ అయిపోయి బ్రేక్ డౌన్ అవుతాయి. హ్మ్. అయ్యి అది బయటికెళ్ళిపోతాయన్నమాట. సో, ఓకే. దానివల్ల మనకి ఇమ్మీడియేట్‌గా దగ్గరికి తీసుకురావడం వల్ల ఇంచ్ లాస్ ఉంటది. గ్రాడ్యుయల్‌గా అవి ఎలిమినేట్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఇంచ్ లాస్ అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తది. అండ్ స్కిన్ గూడా టైటన్ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఫేస్‌లో కూడా చాలా మందికి ఈ పార్ట్ దగ్గర అది కూడా మనకు ఫ్యాట్ ఉంటుంది కదా! ఆ! సో, అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందా? లేదంటే ఓన్లీ బాడీకి మాత్రమేనా? ఇది బాడీకి మాత్రమే యూజ్ అవుతది. ఫేస్‌కి గనక మనకి ఎక్సెస్ ఫ్యాట్ ఉంది, డబుల్ చిన్ హ్మ్. ఉంది. అలాంటప్పుడు మనకి అదర్ మెషిన్స్ ఉంటాయి. హైఫు మెషిన్ అని జెప్పేసి, హ్మ్. ఆర్ఎఫ్ అని. అవి చేసుకుంటే మనకక్కడ ఫ్యాట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఇది ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ద బాడీ. ఓకే. ఇది ఎవరికి సజెస్ట్ చేస్తారు ఎక్కువగా? లైక్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే బెటర్ అంటారు? ఎనీ ఏజ్ గ్రూప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే డైట్ చెప్తాము. హ్మ్. ఇన్ కేస్ వాళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఎక్కడైనా స్టబర్న్ ఫ్యాట్ ఉంది అంటే ఇది యాడ్ చేస్తాము. లేదు ఓవరాల్ బాడీ కొంచెం తగ్గట్లేదు, మెటబాలిజం తక్కువుంది, స్లోగా తగ్గుతున్నారు. అలాంటప్పుడు మనం ఐఆర్ చాంబర్ కూడా దీంతో పాటు యాడ్ చేస్తామనమాట. ఓకే. ఇంకొకటి కొంతమందికి ఏమవుతదంటే ఇప్పుడు మనం జనరల్‌గా రోజు డైట్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఆహ్, ఎక్సర్‌సైజ్‌కెళ్తాం జిమ్‌కి. దేనికెళ్తాము అంటే, మనం మజిల్ బిల్డింగ్ కోసం ఎళ్తాం. సో, దీంతో పాటు మజిల్ బిల్డింగ్ మెషిన్ కూడా యాడ్ చేస్తామనమాట. ఓహ్! ఫ్యాట్ లాస్ దీంతో అవుతది. మజిల్ కూడా స్ట్రెంత్ చేసుకోవాలి గదా! సో, ఆ మజిల్ స్ట్రెంత్ చేసుకోవడానికి ఇంకొక మెషిన్ వాడతాం. సో, ఏది గూడా సింగిల్‌గా ఇదొక్కటే మీకు సరిపోతది అలా ఉండదు. హ్మ్. వి హావ్ టు కంబైన్ 1 ఆర్ 2 మెషిన్స్ టుగెదర్ అన్నమాట. ఓకే. సో, ఏదైనా సరే ఒకదాంతో అయిపోతుందని చెప్పేసి అనుకుంటారు. అలా కాకుండా మనకిక్కడేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్‌కి కూడా కాంబినేషన్‌తో మనం చేస్తున్నాం. చేస్తాం. ఇంకోటి చాలా మంది ఏమడుగుతారంటే వచ్చేసి డాక్టర్ ఈ మెషిన్ పెట్టేసేయండి. మేము సన్నగా అయిపోవాలి. ఆ! ఇంకా ఏం చేయము. డైట్ చేయము, ఏం చేయము అని అడుగుతుంటారు. అలా పాసిబుల్ కాదు. డైట్ చేస్తూ మనకి ఎక్కడైతే ఎక్సెసివ్‌గా ఉందో దాన్ని మనం షేప్ చేసుకోవడం కోసం ఈ మెషిన్ అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. నిజంగానే ఇది అందరూ యాహ్! కోరుకునేదేంటంటే కంప్లీట్‌గా వాళ్ళకిష్టం వచ్చినవన్నీ తినేస్తూ తినేసి. ఉంటారు. వచ్చి ఫైనల్‌గా మీ దగ్గరికి మేము వెయిట్ లాస్ అయిపోవాలి. హ్మ్. ఈ ట్రీట్మెంట్ చేసుకున్నాం కదా! అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్లి అలా తినేస్తూ ఉంటారు అలా. అన్నీ కూడా. తినొచ్చు. బట్ ఏంటి అంటే మంచి ప్రాపర్ ప్రోటీన్ హ్మ్. తీసుకుంటే మనం ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటాం గాబట్టి మజిల్ వెయిట్‌ని పెంచుకోవడానికి తినొచ్చు. హ్మ్. మజిల్ స్ట్రెంగ్త్‌కి తినొచ్చు. మనకి ఓవరాల్ స్ట్రెంగ్త్‌కి గూడా తినొచ్చు. కానీ అలానే ఐస్ క్రీమ్స్, చాక్లేట్స్ అలాంటివి తినగూడదు. యెస్. అవన్నీ సజెస్టబుల్ కాదనమాట. సో, యాహ్! జనరల్‌గా అయితే మనకి కొంచెం ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అయితేనే ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనేది అందరికీ అందరికీ తెలుసు. తెలుసు. దీంట్లో అయితే మనకి -డిగ్రీస్‌లోకి తీసుకొస్తారు. సో, తీసుకొస్తాం. ఇన్ కేస్ హీట్ బేర్ చేయని వాళ్ళకి చాలా చాలా బావుంటుంది. బావుంటది. దీంట్లో
దీంట్లో చేసిన తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమి ఉండవు. మనం రెగ్యులర్‌గా మన వర్క్ మనం చేసుకోవచ్చనమాట. హ్మ్. అండ్ ఇది తీసుకోవడం కూడా చాలా ఈజీ. మంత్లీ ఒక సెషన్ చేసుకుంటే చాలు. ఓకే. అంటే మీకెంత ఇంచెస్ లాస్ అవ్వాలనుకుంటున్నారనే దాన్ని బట్టి నంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి. అలా నెలకొకసారి వస్తే సరిపోతుంది. ఓకే. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్స్ అండి. సో, వాళ్ళు ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నారు, ఎక్కడ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది వాళ్ళని బట్టి మనకి యాహ్! సెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం. హ్మ్. ఇది కూడా పర్ సెక్షన్ మనకి అమౌంట్ అనేది ఎంత ఛార్జ్ అవుతుంది? సో, మన దగ్గర ఏంటి అంటే ఎలా ఉంటది అంటే మనము ఒకటే మెషిన్‌కి ఇప్పుడు దీనికి ఇంత చార్జ్ అలా ఉండదు. ఒక పేషెంట్ వస్తే వాళ్ళ బిఎంఐని బట్టి, లేదంటే వాళ్ళ డైట్ స్టేటస్‌ని బట్టి, వాళ్ళకున్న స్టబర్న్ ఫ్యాట్ స్టేటస్‌ని బట్టి నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే సెషన్స్ అండ్ మెషిన్స్ 2 అంటే ఇది ఒక్కటే సరిపోతుందా? వేరేది కూడా ఇంక్లూడ్ చేయాలా? దాన్ని బట్టి డిఫరెంట్‌గా ఉంటది ప్రైస్. ఓకే. సో, చాలా తక్కువ నుంచి ఎక్కువ వరకు గూడా ఉంటది. అది అలా చెప్పలేమనమాట. అదే యాహ్! లైక్ మనకి డిపెండ్స్ అది కూడా డిపెండ్స్. అంతే. అంటే ఒక పర్సన్‌కి ఇప్పుడు సపోజ్ రూ. 1000 పడొచ్చు. హ్మ్. ఒక పర్సన్‌కి 1,00,000 కూడా అవ్వచ్చు. సో, అది డిపెండ్స్ అన్నమాట. వాళ్ళ స్టేటస్‌ని బట్టి, వాళ్ళు హ్మ్. ప్రెజెంట్ ఉన్న వాళ్ళ వెయిట్ కానీ, వాళ్ళేం కోరుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అవును. పేషెంట్ అన్నీ మారుతూ వస్తాయండి. ఒక పేషెంట్‌కి ఇంతే చార్జ్ చేసుకున్నారు కదా! మాకు అలాగే చేయండి అని చెప్పేసి అంటే ఎక్కడ అవ్వదనమాట. హ్మ్. సో, వాళ్ళని బట్టి ఉంటుంది. బాడీ ఉంటుంది. దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టే ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో, థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. చాలా ఈజీగా ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ మెషిన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంతో పాటుగా మనకి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని కన్సిడర్ చేసుకొని వేరే కాంబినేషన్స్ ఆఫ్ మెషిన్స్‌తో పాటు మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తారనమాట. ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలి, ఏమన్నా క్వెరీస్ ఉంటే గనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసేయొచ్చు.